వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు రీసెంట్గా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చి ఉన్నాయి. అందులో మేనేజ్మెంట్ ట్రైనీ ఉన్నాయి, అలాగే జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఫిట్టర్కి సంబంధించినవి కావచ్చు, ఇలా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి జాబ్ నియామక ప్రాసెస్ కోసం అని చెప్పేసి సింగరేణి అఫీషియల్స్ రీసెంట్గా ఒక మీటింగ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ జారీ చేయగా పరీక్షల నిర్వహణ బాధ్యతను ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్కు అప్పగిస్తున్నట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఏమైతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయో సింగరేణిలో కండక్ట్ చేసేటప్పుడు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదాస్పదం అయితే అవ్వడం జరుగుతుంది. ఇక నుంచి అలాంటివి జరగకుండా ఉండడానికి సింగరేణి ఏం చేస్తుందంటే ఎగ్జామ్స్ నిర్వహణ బాధ్యత అన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్కి అప్పగిస్తున్నట్టు మనకి చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా JNTUH కండక్ట్ చేసేది, బట్ ఇక నుంచి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పేసి మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో దీన్ని అయితే నిర్ణయించడం జరిగింది. ఇంకా ఇందులో వారు ఏం చెప్తున్నారు అంటే EDCIL నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఇప్పటివరకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని చెప్పేసి చాలా చక్కగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి నియామక ప్రాసెస్ కంప్లీట్ చేసింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందువలనే దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సింగరేణి అఫీషియల్స్ అయితే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటంటే కొంతమంది ఏమైతే సింగరేణి నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అయితే అజిటేషన్ అయితే చేయడం జరుగుతుంది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇవి ఎందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారంటే సుప్రీంకోర్టు మనకు ఒక గైడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది సింగరేణి విషయంలో. అదేంటంటే సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామక ప్రాసెస్ చేపట్టేటప్పుడు మనకు 2 కేటగిరీస్ వైజ్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నల్, ఇంకోటి వచ్చేసి ఎక్స్టర్నల్. ఇంటర్నల్కి సంబంధించి ఒక 33% జాబ్స్ వేయాలి ఎప్పుడు వేసినా సరే. అలాగే ఎక్స్టర్నల్కి సంబంధించి జాబ్స్ వేసేటప్పుడు రిమైనింగ్ అంటే 66% ఆఫ్ జాబ్స్ని వచ్చేసి ఎక్స్టర్నల్గా అయితే వేయాల్సి ఉంటుంది. కానీ రీసెంట్గా చూసుకున్నట్లయితే సింగరేణిలో మనకు ఇంటర్నల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందులో ఒక 720 పైచిలుకు పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఒక జాబ్ కనుక మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్, దానికి సంబంధించి ఒక 300 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఆ 300 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అవి యాక్చువల్గా కొంత భాగం ఇంటర్నల్గా చేయాలి, అలాగే కొంత భాగం ఎక్స్టర్నల్గా చేయాలి. 33% యాజ్ వెల్ యాజ్ 66% వైజ్గా. కానీ మొత్తంగా ఇంటర్నల్ జాబ్స్కే దాన్ని పరిమితం చేశారు అని చెప్పేసి కొంతమంది అజిటేషన్ చేస్తూ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. సో దానికి ఫలితంగా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ విషయం మా పరిధిలో ఉంది, దీనికి సంబంధించినటువంటి మేము సమాలోచనలు చేస్తున్నాము, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసేసి మేము దీనిపైన ఒక డెసిషన్ తీసుకుంటాము అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.